ఏ క్విక్ అప్డేట్ గైస్, 13 to 14 కిలోమీటర్స్ అయితే వచ్చేసింటాము. ఇప్పుడు బాక్రాపేట అడవి మధ్యలో ఉన్నాము. ప్రతిసారి ఎన్నే దొరుకుతాడు. నేను పాప మా వైట్ టీ షర్ట్ ఆయన ఎప్పుడు దొరుకుతాడు అని చూస్తా కానీ ఎప్పుడు ఎన్నే బలి అవుతాడు. మా బావ చాలా బాగుంటాయి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బిస్కెట్స్ గాయస్. షాప్ అన్న దీని మీద 2 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు గాయస్, 2 రూపీస్. అన్నట్టు గాయస్ ఇవాళ దసరా పండగ అనమాట. సబ్స్క్రైబర్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఏ వెరీ గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ డే 6. మేము చిన్నగొట్టిగల్లు నుంచి టువర్డ్స్ శ్రీనివాస్ మంగాపురం అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం 3:30 అయింది. ఇవాళ టార్గెట్ 32 కిలోమీటర్స్. ఆరామ్గా పోవచ్చు. ఇవాళ 50 to 60% అంతా బాక్రాపేట్ ఫారెస్ట్లోనే వెళ్తాము. బాక్రాపేట్ ఫారెస్ట్ కవర్ అవుతుంది, మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది చూడండి. అందరం ఇక్కడ నిలబడి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా అని చెప్తారు పెద్దవాళ్ళు, విని వెళ్తామన్నమాట. సో ఇవాళ టార్గెట్ శ్రీనివాస్ మంగాపురం. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. ఇవాళ దసరా పండగ అనమాట. సబ్స్క్రైబర్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఆ రోజుకి అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇవన్నీ మొత్తం మా ట్రూపు 14 మెంబర్స్. మేమైతే చిన్నగొట్టిగల్లు నుంచి టువర్డ్స్ తిరుపతి స్టార్ట్ అయిపోయాము. నాకు తెలిసి ఫస్ట్ స్టాప్ బాక్రాపేట ఉంటుంది. ఇక్కడ నుంచి అరౌండ్ 8 కిలోమీటర్స్. అక్కడికి వెళ్ళి టీ బ్రేక్ తీసుకున్న తర్వాత అడవిలోకి ఎంటర్ అయిపోతాము. క్విక్ అప్డేట్ గాయస్, టైం అయితే 5:30 అయ్యింది. డే 6 ఇవాళ. మేమైతే బాక్రాపేట చేరుకున్నాము. ఇక్కడ గాంధీ సర్కిల్లో అయితే ఉన్నాము. మేము మా స్టే నుండి దాదాపు 8 కిలోమీటర్లు అయితే వచ్చేసాము. ఇప్పుడు టీ బ్రేక్ కోసం ఇక్కడ ఆగే మధ్య మా డాడీ టీ కోసం వెతుకుతున్నాడు. సో టీ బిస్కెట్స్ తాగేసి ఇంకా ముందంతా అడవి అనమాట. బాక్రాపేట అడవి, శేషాచలం కొండలు, ఏం దొరకదు. సో ఇప్పుడే తినేసి బయలుదేరదామని. బాగా మెరిసిపోతాను పెద్దయ్య ఆరెంజ్ చేసి. ఏమన్నా యాక్టివ్గానే ఉన్నారా షాము? యాక్టివ్గానే ఉన్నావా? చూడండి గైస్, కనపడలేదని ఫ్లాష్ లైట్ వేసుకొని మళ్ళీ పోదిస్తున్నాడు. మా తమ్ముడు కూడా వచ్చేసినాడు. సో ఇంకా టీ బిస్కెట్స్ తిని ముందుకైతే సాగాలి. అన్నట్టు ఈ వీధిలో మా ఫ్రెండ్ గాడు ఉండాలి, దుర్గాప్రసాద్ అని. నేను వాడు ఇంటర్ కలిసి చదువుకున్నాం విజయవాడలో. హోప్ వాడు ఈ వీడియో చూస్తే, రే దుర్గా నీ ఫోన్ నెంబర్ ఏదన్నా ఫార్వర్డ్ చేయరా, మిస్ అయిపోయింది గైస్. వాడు MBBS చేద్దామని ఫిలిప్పీన్స్ వెళ్ళాడు. ఇంకా అదే లాస్ట్. ఇంకా తర్వాత మేమైతే కలవలేదు. చూడండి తలకోన ఇలా వెళ్ళచ్చు. వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి. ఫ్యూచర్లో మన ఛానల్లో కుదిరితే ఒక వ్లాగ్ చేసి పెడదాం తలకోనది. డాడీ మా కోసం బిస్కెట్స్ అయితే తీసుకున్నాడు. అక్కడ షాప్ దగ్గర లేవని. సో అందరికి ఒక్కొక్కటి ఇచ్చేసి గుడ్డే బిస్కెట్స్ ఇంకా ముందుకైతే సాగాలి. ఇంకా అడవిలో ఏం దొరకవు అనమాట, మాకున్న వాటర్ తప్ప. సో కడుపు నిండా ఇప్పుడు తినేసి టీ తాగేసి వెళ్తాం. సో గుడ్ డే ఫర్ ఏ గుడ్ డే గైస్. ఒకదానికి 12 అయితే వస్తాయి ఇవి. సో మాకి సరిపోలేదు. సో ఇంకొకటి పర్చేస్ చేసి తీసుకొచ్చాను. గుడ్ డే, చాలా బాగుంటాయి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బిస్కెట్స్ గైస్. షాప్ అన్న దీని మీద 2 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు గైస్, 2 రూపీస్.
చూసుకోవచ్చు. వెహికల్స్ అన్ని లోపల సీజ్ చేశారు కదా, అవి ఏవో కాదు, ఎర్రచందనం కోసం స్మగ్లింగ్ కోసం వాడే వెహికల్స్ అనమాట. పోలీసు వాళ్ళు అప్పట్లో ఇక్కడ పట్టేసుకొని మొత్తం సీజ్ అయితే చేసేసారు. ఇదంతా పోలీస్ ఏరియా. మేము బాక్రాపేట శేషాచలం అడవుల్లో ప్రయాణం సాగిస్తున్నాము. ఇంకా సూర్యుడైతే తన ప్రభావం చూపించలేదు. నిన్నైతే ఏడిపించేశాడు గైస్, అంత దారుణంగా ఉండింది నిన్న ఎండ. ఇక్కడ చూసుకోవచ్చు వెహికల్స్ అన్నీ చూడండి, ఎన్ని కార్లు ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ సీజ్ చేయబడినవే. పుష్పరాజులు అయిదామని అందరూ వచ్చి లాస్ట్కి దొరికిపోయి ఉంటారు వీళ్ళందరూ. ఇక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని పుష్ప తీసినట్టున్నాడు సుకుమార్. చూసుకోవచ్చు ఇప్పటివరకు మా వాళ్ళు అయితే బాగా నడుస్తున్నారు, ఎటువంటి ఇబ్బంది లేకోకుండా. ఒక్కొక్కరు టీలు బిస్కెట్లు స్నాక్స్ అయితే క్యారీ చేస్తున్నాం. టీ బిస్కెట్ తాగేసి వచ్చాము. ఇదిగోండి కొత్తగా మా అన్న బామ్మర్ది, మాకు కూడా బామ్మర్దే. సో నిన్నే జాయిన్ అయ్యారు. సో చాలా యాక్టివ్గా ఉన్నారు. చూద్దాం బాక్రాపేట అయిపోయాలకి ఎలా ఉంటారు. సో గైస్ క్విక్ అప్డేట్. ఇంకా భోజనం ఇంకా టిఫిన్ చేయడానికి మేము 11 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి బండ్లు అయితే ఎన్ని ఉన్నాయో, అన్ని సుమోలు సఫారీలు ఇవే ఉన్నాయి చాలా మటుకు. గోవింద 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 గోవింద. ఏ క్విక్ అప్డేట్ గైస్, మేము స్టార్ట్ చేసి అంతా ఒక 13 to 14 కిలోమీటర్స్ అయితే వచ్చేసి ఉంటాము. ఇప్పుడు బాక్రాపేట అడవి మధ్యలో ఉన్నాము. ఆల్రెడీ వచ్చి బాక్రాపేట అడవిలోకి వచ్చి 1 అవర్ అయింది అని చెప్పి రెస్ట్ అయితే తీసుకుంటున్నాము. ఒక 10-15 మినిట్స్ రెస్ట్ తీసుకొని కంటిన్యూ చేయడమే. ఇంతకుముందే మాకు తిరుమల కొండ అయితే దర్శనం ఇచ్చింది. సో అందరం ముక్కున్నాము, ఎక్కలేని ఎనర్జీ వచ్చేసింది. సో ఇంత దూరం నడిచింది అందుకోసమే కదా అన్నట్టు చూడండి, ఒక్కొక్కరు బాడీ పెయిన్స్ అసలు వంగలేక కూర్చోలేకపోతున్నారు. ప్రతిసారి ఇవన్నీ దొరుకుతాడు. నేను పాప మా వైట్ టీ షర్ట్ ఆయన ఎప్పుడు దొరుకుతాడు అని చూస్తా కానీ ఎప్పుడు ఇవన్నీ బలి అవుతాడు. మా బావ పాపం లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మంచి యాక్టివ్ మోడ్లో ఉన్నాడు, ఎక్కడ కంటెంట్ ఇవ్వడం లేదు అసలు. ఇంక అందరం కూర్చొని రెస్ట్ అయితే తీసుకుంటున్నాము. ఇవ్వండి అందరూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ ఫన్నీగా ఉన్నాము. గైస్ బాక్రాపేట మధ్యలో ఉన్నాము. మా బ్యాకప్ వెహికల్ అయితే వచ్చేసింది. సో మా దగ్గర వాటర్ అంతా అయిపోయాయి. ఇప్పుడు వాటర్ రీఫిల్ చేసుకోవడానికి ఆటో సైడ్కి అయితే వచ్చాము. సో వాటర్ తాగేసి రీఫిల్ చేసుకొని ఇంకా ముందుకు సాగడమే. ఇప్పుడు వరకు బాగా నడిచాం గైస్. వాటర్ కూడా వచ్చేసాయి. కూర్చొని కాసేపు సేద తీరి రీఫ్రెష్ అయ్యి వెళ్ళడమే. ఇంకొక ఆటో టిఫిన్ తీసుకొని అయితే వస్తుంది. కింద ఇలా వెళ్తే పీటీసీ కళ్యాణి డ్యామ్ దగ్గర పీటీసీ ఉంటుంది, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్. అక్కడైతే పెద్ద చెట్టు ఉంది, లాస్ట్ టైం అక్కడే తిన్నాము. సో అక్కడ టిఫిన్ స్పాట్ అయితే పెట్టుకున్నాము. చూడండి ఆటో వచ్చేసరికి అందరూ ఇవి రోడ్ సేఫ్టీ జాకెట్స్ అవన్నీ లోపల పెట్టేస్తున్నాము. వాటర్ తాగేసి ఇంకా స్టార్ట్ అవ్వడమే.
కళ్యాణి డ్యామ్ పీటీసీ ఇదే అనమాట. టైం అయితే 9 అయ్యింది, మేము చేరుకున్నాము. ఒక్కొక్కరు ఆకలికి అలమటిస్తుండ్రు. అట్నే అడవిలో మనం ఎక్కడ ఆపలేమన్నమాట. కోతులు, ఆవులు అవన్నీ ఫుల్ ఉంటాయి. అందుకని ఈ స్పాట్లో అయితే పెట్టినాము. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే చేసాము. చూడండి, పులియోగరే అంట, పోయి తినాలి. ఎవరు ఆకలికి తట్టుకోలేక అందరూ అసలు ఫుల్ ఆకలి అని తనకలాడాము. ఇప్పుడు ఫైనలీ వీ కెన్ హ్యావ్ టమ్మీ ఫుల్లీ. ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ శ్రీనివాస్ మంగాపురం వెళ్ళడానికి షార్ట్ కట్ అయితే వెతుక్కున్నాము. ఆ మెయిన్ రోడ్ వదిలేసి ఇలా షార్ట్ కట్ సైడ్ వెళ్తున్నాము. ఇలా వెళ్తే జస్ట్ 7.5 కిలోమీటర్, ఇక్కడ నుంచి 7 ఉంది, మేము తిన్న చోటు నుంచి 7.5 ఉంది అంతే. దాదాపు 3.5 కిలోమీటర్స్ తగ్గిపోతుంది. మీకు గుర్తుందా, లాస్ట్ టైం ఇలానే షార్ట్ కట్ అని చెప్పి చాలా అవస్థలు అయితే పడ్డాము, బురదలో ఇరుక్కొని, కంప చెట్టులో ఇరుక్కొని. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందనే తెలీదు. గూగుల్ మ్యాప్స్ మాత్రం దారి ఉంది అన్నట్టే చూపిస్తుంది. సో ఆల్రెడీ మా ముందు ఒక బ్యాచ్ వెళ్తుంది. ఇంకో విడ్డూరం ఏంటంటే, కొంతమందికి మాలో 300 టికెట్స్ కన్ఫర్మ్ కాలేదు. సో వాళ్ళు మాకన్నా 1 అవర్ ముందే అలిపిరికి వెళ్ళాలని చెప్పి భోంచేసిన వెంటనే టకటకటక వెళ్ళిపోయారు. రిమైనింగ్ వాళ్ళు అక్కడ వెళ్తున్నారు చూడండి, గ్యాంగ్ అంతా. సో మా అందరికీ టికెట్స్ ఉన్నాయి. టికెట్స్ లేని వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని అంటే మమ్మల్ని తినేసిన వెంటనే మమ్మల్ని అక్కడే ఉంచేసి వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఎందుకంటే మేము శ్రీనివాస్ మంగాపురంలోనే ఆగిపోతాం. వాళ్ళు మాత్రం అలిపిరికి వెళ్ళి టికెట్స్ తెచ్చుకోవాలి. సో వాళ్ళు వెళ్ళిపోయారు. చూద్దాం ఈ షార్ట్ కట్ మాకు ఎలాంటి పరీక్షలు పెడతాదో. లాస్ట్ టైం చూడకపోతే లాస్ట్ ఇన్ ద ఫారెస్ట్ అన్న వ్లాగ్ ఉంటుంది చూడండి, ఫుల్ ఫన్ ఉంటుంది. అసలు బురదలో ఇరక్కపోయి, చెట్ల మధ్యలో ఇరక్కపోయి నానా అవస్థలు అయితే పడ్డాము. షార్ట్ కట్ రూట్ ఇదే గాయస్, ఎండ్ పాయింట్ ఇది మోహన్ బాబు కాలేజ్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, స్కూలు కాలేజ్ అంతా. కరెక్ట్ కాలేజ్ క్యాంటీన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదంతా విద్యానికేతన్. మాకు దాదాపు 3 కిలోమీటర్స్ తగ్గిందని చెప్పచ్చు ఒక్క షార్ట్ కట్ వల్ల. లేకపోతే ఇలా డెడ్ ఎండ్ ఆ కొండ కనిపిస్తుందో అక్కడి వరకు వెళ్ళి అక్కడ రైట్ రావాలి. సో ఇదంతా తగ్గిపోయింది. ఇప్పుడు హైడ్రేట్ కావాలి గాయస్. మేమైతే కొబ్బరి బోండాలు కానీ, నన్నారి, సీనాకాయ జ్యూస్ ఎక్కడుంటే అక్కడ తాగేద్దామని డిసైడ్ అయ్యాము. మా పెదనాన్నకు తెలియక పాపం ఫుల్ రూట్లో వచ్చినాడంట. నేను ఒక్కడే తెలియక ఇది అయినాడు. మా పెద్ద ఏజ్ చూడండి, 65 ఇయర్స్. ఎలా ఉన్నాడు చూడండి, ఫిట్గా బాక్సర్ వేసుకొని, బెల్ట్ చెప్పులు వేసుకొని, టీషర్ట్, సిగ్గుపడుతున్నాడు. 65 ఇయర్స్ ప్లస్ గాయస్. చూడండి ఎంత ఫిట్గా ఉన్నాడు. Day 6 డెస్టినేషన్ శ్రీనివాస్ మంగాపురంకి అయితే వచ్చేసాము. ఇదే శ్రీవారి మెట్టుకు వెళ్ళవలసిన దారి. రేపు మార్నింగ్ ఇలానే వెళ్ళాలి మేము. ఇలా వెళ్తే చంద్రగిరి వెళ్తాము, ఈ ఆటో పక్కన సందులో. సో ఇప్పుడు మా స్టే వచ్చేసి టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ ఆపోజిట్లోనే ఒక కళ్యాణ మండపం ఉంటుంది, ఆర్యవైశ్య కళ్యాణ మండపం. సో అందులో మాకు స్టే అయితే దొరికింది. ఇవాళ లంచ్కే మేమైతే ఇక్కడికి రీచ్ అయిపోయాము. 34 కిలోమీటర్ డెస్టినేషన్ నడిచేసాము. ఒకసారి మీకు స్టే దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉంటారు ఈ టెంపుల్లో. నేను ఒకసారి స్నానం చేసి వచ్చిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇవాళ దసరా కాబట్టి ఒకసారి టెంపుల్కి వెళ్తే మీకు క్లియర్గా చూపిస్తాను. గాయస్, చూడ్డానికి ఇంత బుడ్డవైనా ఇవే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి లాక్స్. మనం లగేజ్కి వేసి ఇక్కడ సబ్మిట్ చేస్తేనే వాళ్ళైతే పైకి లగేజ్ అనేది తీసుకెళ్తారనమాట. వాళ్ళ ఓన్ టీటీడీ వెహికల్స్ ఉంటాయి. సో ఈ లాక్స్ లేకపోతే లగేజ్ అస్సలు వాడు యాక్సెప్ట్ చెయ్యడు. సో ఎవరన్నా వచ్చేవాళ్ళు, కొండెక్కాలి, లగేజ్ టీటీడీ వెహికల్స్లో పంపించాలి అనుకునే వాళ్ళు మ్యాండేటరీగా ఈ లాక్స్ అయితే తెచ్చుకోండి, మర్చిపోకండి. ఇక్కడ మాకు ఒక్కొక్కటి 30 రూపీస్కి అయితే వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో 5 లాక్స్కి
150 రూపీస్ అనమాట. మేమైతే ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము, కానీ వీళ్ళ ఫ్యామిలీ తెచ్చుకోలేదు. వీళ్ళు VVIPs అనమాట. ఎక్కడికి వెళ్తే అక్కడ అన్నీ దొరికేస్తాయి, వాళ్ళ అదృష్టం అలాంటిది. ఇప్పుడు కూడా చూడండి పిల్ల చేతిలో ఉన్న వేఫెల్లే బిక్కొని తింటున్నాడు. ఇది బాబా చేతిలో ఏం తినేకేం తెచ్చుకోలేదా? ఆ పిల్లది మాత్రం పీక్కొని తిన్నాడు గైస్ సగం. అలా మా స్టే అయితే ఇదే అనమాట. కరెక్ట్ టెంపుల్ అక్కడ ఉంది, టెంపుల్ పక్కనే ఉంటుంది. ఇది శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం. ఇక్కడే మేము ఇవాళ స్టే చేసేది. ఇక్కడ నిత్యాన్నదానం కూడా ఉంటుందంట, ఆ బోర్డులో చూశాను నేను. ఆల్రెడీ మా ఆటోస్ అక్కడ పార్క్ చేస్తున్నాయి. చెప్పా కదా టికెట్స్ లేని వాళ్ళు టికెట్స్ తెచ్చుకోవడానికి అలిపిరికి వెళ్ళారని. సో మేము ఇప్పుడు నడుచుకుంటూ ఇప్పటికైతే చేరుకున్నాము. వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్రెష్ అవ్వాలి గైస్. హాల్ అయితే ఇదే అనమాట. సో చాలా పెద్దగా ఉంది. అప్పుడెప్పుడో ఒక 7 years బ్యాక్ ఏమో స్టే చేసిండు ఇక్కడ, గుర్తుంది నాకు. ఇక్కడ చూడండి మధ్యాహ్నం లంచ్కి ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇన్ని డేస్కి భాగ్యం కలిగింది నాకు వీళ్ళకి వంట చేసేప్పుడు వీడియో తీయడం. ఎందుకంటే మేము నడుస్తూనే ఉంటాము, వీళ్ళు వంటలు ఎక్కడో చేసుకొని వస్తుంటారు మా దగ్గరికి. సో వీళ్ళిద్దరే మెయిన్గా వంటలు, మా అమ్మ అండ్ అక్క వంటల గురించి చెప్పనవసరం లేదు. ఇది హెల్ప్, కాయగూరలు తరిగేది కానీ కొత్తిమీర ఇవన్నీ చూసుకునేది మా పెద్దమ్మ. సో వీళ్ళిద్దరు లేకపోతే మాకు అసలు కడుపు నిండా అన్నం ఉండదు, అంత శక్తి లేదు, ఏం ఉండదు. సో వీళ్ళకి చాలా చాలా క్రెడిట్స్ ఇవ్వాలి. వీళ్ళు మాతో పాటు నడవరు కానీ సమానంగా, కానీ వీళ్ళు లేకపోతే మా నడకే సాగదు. అలాంటి ఇదిగోండి మెయిన్ చెఫ్. ఒకసారి ఎక్కతో నేను గులాబ్ జామున్ ఉన్నా సాల్ ఇంకా పోయి వెంటనే స్నానం చేస్తా. గులాబ్ జామున్ గైస్ నా ఫేవరెట్. కనీసం అందరికన్నా ఎక్కువ నేనే తినాలి ఇవాళ. సో ఇదిగోండి గైస్, వెళ్ళి మనం రిఫ్రెష్ అయ్యి వచ్చేద్దాం. గైస్ ఇప్పుడే లంచ్ అయితే ముగించుకున్నాము. అసలైన వీరనారీలు వీళ్ళే అందరూ టీంలో. వీళ్ళు ఎక్కువ కనిపించరు వీడియోస్లో, కానీ మొత్తం ఫుడ్ ప్రిపరేషన్, మాకు బట్టలు తీసి పెట్టేది, మేము వదిలేసి పోయిన బట్టలు ఎత్తిపెట్టి అన్నీ చేసింది వీళ్ళే. మాస్టర్ చెఫ్ ఆ రెడ్ అక్క, కో హెల్పర్ ఈమె, ఈ రెడ్ సారీ ఆమె మా అమ్మ. ఇంకా వీళ్ళంతా ఒకరికొకరు, వీళ్ళ సపోర్ట్ వల్లే మేము ట్రిప్ అయితే కంప్లీట్ చేయగలిగాము. వీళ్ళు లేకపోతే అసలు ఫుడ్కి కానీ బట్టలు ఎత్తి పెట్టుకోవడం వీటికి చాలా కష్టపడే వాళ్ళం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్, ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ చెప్పండి అందరూ. సరే ఇంకా నవ్వండి ఇంకా వీడియోలో పడుతున్నారులే. లేదులే ఆ పిన్ని అవతలలో కనపడలే. టైం అయితే 7 అయింది. మేము మధ్యాహ్నం తిని పడుకొని రెస్ట్ చేసుకొని టెంపుల్ దర్శనానికి అయితే వచ్చాము. గైస్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది. 40 minutes లైన్లో నిలబడిన తర్వాత 7:35కి అయితే అన్లాక్ చేశారు, అంటే లైన్ వదిలారు. సో అప్పటి నుంచి దర్శనం చేసుకొని రావడం అయితే జరిగింది. స్వామిని అయితే స్పష్టంగా చూసాం గైస్. ప్రసాదం పెడతాను మా పాప, ప్రసాదము ఇది ఇచ్చినారు గైస్ ఆ పిల్లకి, అందుకు చూపిస్తుంది. బాగుంది బై ద వే ప్రసాదం. స్వామి బాగా స్పష్టంగా కనిపించారు. ఏం ఆభరణాలు అవేం లేవు, జస్ట్ పంచె ఒకటే కట్టారు అంతే. ఇందాకే నైవేద్యం ఏదో పెట్టినట్టున్నారు. సో స్వామిని గుడి మొత్తం సాంబ్రాణి ఫుల్, అసలు వేరే వైబ్ ఉండింది చూడండి. ఏదో స్కూల్లో టీచర్ ముందు నిలవన్నారు. తల్లి కూతురు గాయ, ఓకే గైస్, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. టుమారో ఎర్లీ మార్నింగ్ ఇంకా శ్రీవారం ఎట్టుకు పైనమై అక్కడ నుండి కొండ అయితే ఎక్కుతాము. సో సీ యూ టుమారో గైస్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. సో దిస్ ఈజ్ యువర్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. బై.